सदर रियासती बीजेपी और मरकजी वजीर जी किशन रेड्डी ने मीडिया से बात करते हुए राहुल गांधी को खुले मुबाहिस का चैलेंज देते हुए कहा कि हैदराबाद प्रेस क्लब या दिल्ली प्रेस क्लब जहां वो चाहें बीआरएस की बी टीम में मुबाहिस के लिए सामने आने। उन्होंने राहुल गांधी से सवाल किया कि 2004 में कांग्रेस ने बीआरएस से मुफाहमत करते हुए यूपीए हुकूमत में केसीआर को मरकजी वजीर और रियासत में वज़रा के ओहदे दिए थे या नहीं, इसकी वजाहत करें। और 2014 में केसीआर खानदान सोनिया गांधी से मुलाकात करते हुए उस वक्त की टीआरएस को कांग्रेस में जम करने की बात की थी या नहीं, उसकी वजाहत करें। किशन रेड्डी ने बताया कि बीआरएस, एमआईएम और कांग्रेस का डीएनए एक है और तीनों का मकसद बीजेपी और वजीर आजम नरेंद्र मोदी को शिकस्त देना है। మేము మన ముగ్గురం ఒకటే, మన డిఎన్ఏ ఒకటే, మన లక్ష్యం ఒకటే, నరేంద్ర మోడీ గారిని దెబ్బతీయాలి, తెలంగాణను మోసం చేయాలి। ఈ విషయంలో పూర్తి అవగాహనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ పనిచేస్తారు। నేను ఒకసారి సవాల్ చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ, ఈ విషయాల మీద ఎవరికి బిటీమో, ఎవరు కోటేస్తే ఏ పార్టీకి వేస్తున్నట్టో దీని మీద రాహుల్ గాంధీ హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో గాని, ఢిల్లీలో ప్రెస్ క్లబ్ లో గాని చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాను। హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో చర్చకైనా సిద్ధము, టైం మీరు డిసైడ్ చేయండి, డేట్ మీరు డిసైడ్ చేయండి, లేక స్థలం డిసైడ్ చేయండి। ఢిల్లీలో అయినా సరే ఈ విషయంలో నేను చర్చకు సిద్ధంగా రాసిచ్చినటువంటి కాయిదా చదువుతూ రాజకీయ అవగాహన లేకుండా ఈ రోజు తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణకు అన్యాయం చేసింది మీరు, తెలంగాణకు మోసం చేసింది మీరు। 1969లో 364 మంది కాలేజీ విద్యార్థులను, పాఠశాల విద్యార్థులను పిట్టల్లాగా